నేను మీ కల్పన. సో వైజాగ్ లో జూన్ 5, 6, 7 తేదీల్లో సహజ యోగా గురించి అండ్ సహజ యోగా సెమినార్ 2026 అనేది జరగబోతుంది. ఇది జాతీయ స్థాయిలో జరగబోతుంది. చాలా పెద్ద సెమినార్ అంట. సో మన వైజాగ్ ని చూస్ చేసుకున్నారు. అసలు ఈ సహజ యోగా అంటే ఏంటి, యోగా అంటే మళ్ళీ అక్కడ యోగా డ్రెస్లు, రకరకాల బాడీ పోస్చర్స్ మనం అంతా చేయగలుగుతామా, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. అసలు నేను ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నాను. సో యోగాకి సహజ యోగాకి డిఫరెన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. నాతో పాటు అయితే సహజ యోగా నుంచి అయితే మనతో పాటు శ్రావ్య గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. సో యోగా అంటే ఏంటి, సహజ యోగా అంటే ఏంటి, రెండు ఒకటేనా? యోగా అనేది మనం ఫిజికల్ లెవెల్లో మనం బాడీలో పోస్చర్స్ వాటి నుంచి మనం మన యొక్క మజిల్స్ వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది, బ్రీతింగ్ కానీ ఏదైనా కానీ. అందులో కూడా ఒక లెవెల్ ఆఫ్ చక్రాస్ ఫ్లో గురించి ఉంటుంది, కానీ మనం మేజర్గా ఫోకస్ చేసేది ఆసనాస్ మీద. మెడిటేషన్, సహజ యోగా, ధ్యానం, ఇందులో ఎస్పెషల్లీ మనం ఏంటంటే మనలో చక్రాలు ఉంటాయి, లైక్ 7 చక్రాస్ ఉంటాయి. వాటిలో ఉన్న దేవతలు, వాటి యొక్క క్వాలిటీస్ మనం లైక్ ఇప్పుడు ఉన్న కలియుగంలో మనకి రోజు రోజుకి మనం దెర్ ఆర్ సో మెనీ ఎనిమీస్ ఇన్సైడ్ అస్ ఇట్ సెల్ఫ్, బీట్ స్ట్రెస్, కంజూసీ, వాట్ ఎవర్. మనం అవన్నీ ఓవర్కమ్ అవ్వాలంటే వీ నీడ్ సమ్ ఎయిడ్ అండ్ సమ్ గైడెన్స్ ఫర్ అవర్ సెల్ఫ్. లైక్ యాజ్ ద డేస్ ఆర్ గోయింగ్, మనం ఫోన్స్ వాటిల్లో ఇరుక్కుపోతున్నాం, వీఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్. దాని నుంచి మనల్ని రీడిస్కవర్ చేసుకోవడానికి మేబీ దిస్ సహజ్ యోగా, నాట్ మేబీ, ఇట్స్ డెఫినెట్లీ దిస్ సహజ్ యోగా మెడిటేషన్ విల్ హెల్ప్. గ్రేట్. యాక్చువల్లీ నేను అనుకున్నాను చాలా వరకు పెద్దవాళ్ళు 40 years 45+ ఉన్న వాళ్ళు కొంచెం ఆ ట్రాన్స్ లో ఉంటారు. సో యాక్చువల్లీ ఈ సహజ యోగా అనేది శ్వాస మీద ధ్యాస కూడా కాదు, ఫిజికల్ యోగాకి సంబంధించింది కాదు. ఇదంతా కూడా ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి కాకుండా ప్రెసెంట్ గురించి మాత్రమే ఆలోచించాలి అంటున్నారు. సో ఇదంతా కూడా ఒక ట్రాన్స్ లో ఉంటారు, ఆ ఏజ్ వాళ్ళు కాబట్టి కొంచెం అలా ఆలోచిస్తారేమో అనుకున్నాను. బట్ నేను అలా ఆలోచించడం రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఎందుకంటే మనతో యూత్ ఉన్నారు ఆల్రెడీ. బిఫోర్ చాలా మంది చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ తో ఇంటర్వ్యూస్ తీసుకున్నాము. అండ్ మనతో పాటు యూత్ శ్రావ్య గారు కూడా ఉన్నారు. అసలు యూత్ దీనికి ఎలాగ రెస్పాండ్ అవుతున్నారు సహజ యోగాకి? లైక్ కరెంట్లీ నాతో పాటు చాలా మంది యూత్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము మేము. వాళ్ళందరూ కూడా లైక్ దే నో వాట్ దే వాంట్, దే ఆర్ వెరీ వెల్ సెల్ఫ్ అవేర్డ్. లైక్ ఇప్పుడు లైక్ మనకి రోజు రోజుకి మన సోషల్ మీడియా కానీ, ఫ్రెండ్స్ కానీ, లైక్ చాలా డిస్ట్రాక్ట్ అయిపోతాము. మన ఒరిజినల్ గోల్ ఏంటి, మనం ఎటు వెళ్ళాలి, ఆ డైరెక్షన్, దే డోంట్ మిస్ దేర్ డైరెక్షన్. వాళ్ళు నాతో పాటు ఉన్న లైక్ యూత్ అంతా కూడా మెడిటేషన్ చేస్తూ దే ఆర్ వెరీ వెరీ వెల్ క్లియర్ అండ్ ప్రయారిటైజ్డ్ ఇన్ దేర్ లైఫ్. ఓకే. యా. సో వైజాగ్ ఇంత సెమినార్ జరగబోవడం అంటే మనం చాలా అదృష్టవంతులం. సో ఎటువంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ అయినా వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో యాజ్ అ వైజాగ్ సో హ్యాపీ. అండ్ అసలు ఈ సెమినార్ ని వైజాగ్ ని చూస్ చేసుకోవాల్సిన, అంటే ఇంకా పెద్ద సిటీస్ హైదరాబాద్, సో ఎందుకు ఇంత 2026 ఈ సెమినార్ ని మీరు వైజాగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? వైజాగ్ ఇస్ అ కరెంట్లీ గ్రోయింగ్ సిటీ. ఇక్కడ చాలా మంది న్యూ ఎంప్లాయీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ occupations are coming here. వాళ్ళు అందరికీ కూడా లైక్ దే నీడ్ టు నో అబౌట్ దిస్ మెడిటేషన్, అండ్ వాళ్ళ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, అండ్ వాళ్ళు సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకోగలగాలి ఆర్ ఎనీథింగ్. అండ్ వర్కింగ్ పీపులే కాదు, ఇంట్లో ఉంటూ దే విల్ బీ లైక్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ రిలేషన్స్ ఇట్ సెల్ఫ్. వాళ్ళకి ఒక క్లారిటీ కావాలి. సో అందరికీ సహజయోగం అనే వాళ్ళు అందరూ కూడా they will be like realized, and they can see everything very clearly what's going on around them. Yeah. సహజ యోగా నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయగలుగుతారా? I don't say ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయగలుగుతారా అని. మనకి వాట్ ఇంపార్టెంట్ ఈస్ ద కరెంట్ ప్రెసెంట్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఈ క్షణం ఏం జరుగుతుంది, దాన్ని మనం ఎలా జీవిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మనం మనతో ఉంటూ లైక్ కనెక్టింగ్ విత్ అవర్ రూట్స్, లైక్ మనం పుట్టింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ 5 ఎలిమెంట్స్. వాటితో మనం కనెక్ట్ అవుతూ, వాటి నుంచి మనం హెల్ప్ చేసుకుంటూ, మన లైఫ్ని ఎంత సహజంగా, స్పాంటేనియస్గా, ఫార్వర్డ్గా మన థాట్ ప్రాసెస్తో ఉండాలి అనేది ఇట్ విల్ హెల్ప్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య గారు. సో చూసారు కదా గైస్, యాక్చువల్లీ సహజ యోగా నేర్చుకుంటే ఫ్యూచర్ ఏదో ప్రెడిక్ట్ చేస్తాము, ఫ్యూచర్ కోసం తెలిసిపోతుంది అని కాదు. ఫ్యూచర్ లో జరగబోయే సిచ్యువేషన్స్ కి ప్రెసెంట్ మనం ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాము, ఆ డెసిషన్స్ ఎంత కరెక్ట్ గా తీసుకుంటున్నాము, సో ఏ విధంగా ప్రెసెంట్ సిచ్యువేషన్ ని మనం హ్యాండిల్ చేస్తేనే ఫ్యూచర్ బాగుంటుంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ని ఎంత మంచిగా హ్యాండిల్ చేయాలి, ఎటువంటి ప్రెషర్, టెన్షన్, స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఇవేమీ లేకుండా లైఫ్ ని ఎంత మంచిగా లీడ్ చేయొచ్చు అనేది సహజ యోగా ద్వారా ఒక మంచి సొల్యూషన్ అంటున్నారు. సో మీకు కూడా ఈ సహజ యోగా గురించి తెలుసుకోవాలి అనుకుంటే గాదిరాజు ప్యాలెస్ లో జూన్ 7వ తారీఖున జరగబోతున్న ఈ సెమినార్ కి అందరూ రావచ్చు. ఎటువంటి రూపాయి కూడా మీరు ఖర్చు చేయక్కర్లేదు, ఎటువంటి ఛార్జ్ కూడా లేదు, ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. సో అందరూ ఆహ్వానితులే. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే కులం, మత వాళ్ళకి ఎటువంటి భేదం లేకుండా ఎటువంటి రిలీజియన్ ఉన్న వాళ్ళు కూడా ఈ సహజ యోగా అనేది ప్రాక్టీస్ చేయొచ్చు అంట. సో ఎలాగా ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే గాదిరాజు ప్యాలెస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.